టెట్ మరియు ఎవరైతే డిఎస్సి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివి ఈ బిట్స్ను నేను ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు, వీడియోను లైక్ చేయగలరు నచ్చితేనే. సో ఒకసారి బిట్స్ చూద్దాము. ఈ బిట్స్ వచ్చేసి ముందుగా 6th క్లాస్ 6వ తరగతి సాంఘిక శాస్త్రం 2వ పాఠం గ్లోబు భూమికి నమూనా అనేటువంటి పాఠం నుంచి తీసుకోవడం జరిగింది. పూర్తిగా పాఠం ఆధారంగా మాత్రమే ఈ బిట్స్ తీసుకోవడం జరిగింది. ఒకసారి బిట్స్ చూద్దాము. భూమికి నమూనాగా ఉపయోగించేది ఏది? పటం, గ్లోబు, అట్లాస్, చార్ట్. సో ఆన్సర్ గ్లోబ్. గ్లోబ్ అంటే ఇదిగోండి, ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న పిక్చరే. నెక్స్ట్, భూమి ఆకారం ఎలా ఉంటుంది? చతురస్రం, త్రిభుజం, గోళాకారం, దీర్ఘచతురస్రం. సో ఈ బిట్కు ఆన్సర్ చేసే ముందు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఒక బాక్స్ను చదివి చూద్దాము. ఒకసారి చూడండి. గోళాకృతి. నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు, ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు. ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లుగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, బిట్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్. నిజానికి భూమి ఖచ్చితంగా గోళాకారంలో ఉండదు, ఖచ్చితంగా గుండ్రంగా కూడా ఉండదు. ఉత్తర దక్షిణ ధృవాల దగ్గరనేమో నొక్కుకుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లుగా ఉంటుంది. ఈ తేడా అతి తక్కువగా ఉండడం వల్ల చాలా గ్లోబులు పటాలు దీన్ని చూపించవు. రైట్. బిట్ ఏమని అడగవచ్చు? గ్లోబు లేదా పటాలు ఈ క్రింది వాటిలో భూమిని ఈ విధంగా చూపించదు అని కూడా అడగవచ్చు. ఏ ప్రాంతంలో భూమధ్య రేఖ దగ్గర భూమి ఎలా ఉంటుంది, అదేవిధంగా ధృవాల దగ్గర ఎలా ఉంటుంది అలా కూడా అడగవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటిదంటే భూమి ఆకారం ఎలా ఉంటుంది? భూమి ఆకారం ఎలా ఉంటుంది? గోళాకారంగా ఉంటుంది. నెక్స్ట్, గ్లోబు అంటే ఏమిటి? గ్లోబు అంటే ఏమిటి? భూమికి నమూనా పటం, గ్రహం, ఉపగ్రహం. ఆన్సర్ భూమికి నమూనా. భూమి ఎక్కువగా ఏ భాగం ఏది? భూమిపై ఎక్కువగా ఏ భాగం ఏది? భూమి, నీరు, అడవులు, పర్వతాలు. ఆన్సర్ నీరు. సో ఈ బిట్స్కు సంబంధించి పీడిఎఫ్ మీకు కావాలి అంటే పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్, గ్లోబుపై నీలి రంగు దేనిని చూపిస్తుంది? గ్లోబుపై నీలి రంగు దేనిని సూచిస్తుంది? అడవులు, నీటి భాగాలు, ఎడారులు, పర్వతాలు. ఆన్సర్ నీటి భాగాలు. నీలి రంగు దేనిని చూపిస్తుంది? నీటి భాగాలను చూపిస్తుంది. గ్లోబు పై పసుపు, గోధుమ రంగు దేనిని చూపించేస్తుంది? గ్లోబుపై పసుపు, గోధుమ రంగు దేనిని సూచిస్తుంది? సముద్రాలు, నదులు, భూభాగాలు, మేఘాలు. ఆన్సర్ భూభాగాలు. గ్లోబు ద్వారా ఏమి తెలుసుకోవచ్చు? దేశాలు, ఖండాలు, మహాసముద్రాలు, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. గ్లోబు ద్వారా మనము దేశాలను తెలుసుకోవచ్చు, ఖండాలు తెలుసుకోవచ్చు, మహాసముద్రాలను కూడా తెలుసుకోవచ్చు. భూమి ఏ గ్రహానికి చెందినది? సౌర కుటుంబం, నక్షత్రం, ఉపగ్రహం, తోకచుక్క. ఆన్సర్ సౌర కుటుంబం.
భూమి యొక్క సహజ ఉపగ్రహం ఏది? సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, కుజుడు. ఆన్సర్ చంద్రుడు. ఈ బిట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ మాత్రమే, గమనించగలరు. పటంతో పోలిస్తే భూమి నిజమైన ఆకారాన్ని చూపేది ఏది? అట్లాస్, గ్లోబు, చార్ట్, చిత్రం. ఆన్సర్ గ్లోబు. భూమిపై మొత్తం ఎన్ని ఖండాలున్నాయి? 5, 6, 7, 8. ఆన్సర్ 7 ఖండాలు. భూమిపై మొత్తం ఎన్ని మహాసముద్రాలు ఉన్నాయి? 3, 4, 5, 6. ఆన్సర్ 5. ప్రపంచంలో 5 మహాసముద్రాలు ఉన్నాయి. ఇంపార్టెంట్. క్రిస్టోఫర్ కొలంబస్ భారతదేశానికి చేరుకోవడానికి ఏ సముద్రంలో సముద్రయానం ప్రారంభించాడు? క్రిస్టోఫర్ కొలంబస్ భారతదేశాన్ని చేరుకోవడానికి ఏ సంవత్సరంలో సముద్రయానం ప్రారంభించాడు? 1490, 1491, 1492, 1493. ఆన్సర్ 1492. గ్లోబుపై సముద్రాలు ఏ రంగులో చూపబడతాయి? ఆకుపచ్చ, గోధుమ, నీలం, పసుపు. ఆన్సర్ నీలం. భూమిపై నీటి భాగం సుమారు ఎంత శాతం ఉంటుంది? 29, 50, 71, 90. ఆన్సర్ 71%. భూమిపై భూభాగం సుమారు ఎంత శాతం ఉంటుంది? 29, 40, 50, 71. ఆన్సర్ 29%. గ్లోబుపై ఖండాలను గుర్తించడానికి ప్రధానంగా ఉపయోగపడేది ఏది? రంగులు, అక్షాంశాలు, రేఖాంశాలు, కంపాస్. ఆన్సర్ రంగులు. ఖండాలు వేరువేరు రంగులతో చూపబడతాయి. క్లూ వచ్చేసి ఖండాలు వేరువేరు రంగులతో చూపబడతాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లతో పాటు ఒక క్లూను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, మీకు బెటర్ అండర్స్టాండింగ్ అవ్వడం కోసం. గ్లోబును తిప్పడం ద్వారా ప్రధానంగా ఏమీ గమనించవచ్చు? ఖండాలు, మహాసముద్రాల స్థానాలు, వర్షపాతం, జనాభా, పంటలు. ఆన్సర్ ఖండాలు, మహాసముద్రాల స్థానాలు. భూమి నిజమైన ఆకారాన్ని అత్యంత సమీపంగా చూపేది ఏది? పటం, అట్లాస్, గ్లోబ్, చార్ట్. ఆన్సర్ గ్లోబ్. మహాసముద్రాల్లో ఒకటి కానిది ఏది? హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, ఆసియా. ఆన్సర్ ఆసియా. గ్లోబుపై గీసిన అడ్డు గీతలను ఏమంటారు? రేఖాంశాలు, అక్షాంశాలు, దిక్సూచులు, ధ్రువరేఖలు. ఆన్సర్ అక్షాంశాలు. సో ఇక్కడ లాజిక్ ఏంటిదంటే, అక్షాంశాలు రేఖాంశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, అక్షాంశాలంటే ఆను ఇలా రాస్తాం, రేఖాంశాలు అంటే ఇలా రాస్తాం రేఖాంశాలు.
సో ఆ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అంటే అది అక్షాంశాలు. అక్షాంశాలు ఇలా ఉంటాయని అర్థం. రేఖాంశాలు రాని ఎలా రాస్తాం, స్టార్టింగ్ ఇలా రాస్తాం, అంటే ఇది రేఖాంశాలు. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గ్లోబుపై గీసిన నిలువు గీతలను ఏమంటారు? అక్షాంశాలు, భూమధ్య రేఖ, రేఖాంశాలు, కర్కట రేఖ. ఆన్సర్ రేఖాంశాలు. భూమధ్య రేఖ భూమిని ఎన్ని అర్ధగోళాలుగా విభజిస్తుంది? 2, 3, 4, 5. ఆన్సర్ 2. ఇక్కడ నేను అక్షాంశాలు, రేఖాంశాలకు సంబంధించి మ్యాప్లను, ఆ పిక్చర్స్ని ఇవ్వడం జరిగింది. ఇది రేఖాంశాలు, ఇది అక్షాంశాలు. ఇంపార్టెంట్. భూమి ఏ దిశ నుండి ఏ దిశకు భ్రమణం చేస్తుంది? ఉత్తరం నుండి దక్షిణం, తూర్పు నుంచి పడమర, పడమర నుంచి తూర్పుకి, దక్షిణం నుంచి ఉత్తరంకు. ఆన్సర్ పడమర నుంచి తూర్పుకు. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నట్లు కనిపించడానికి కారణం ఇదే. ఏది? పడమర నుంచి తూర్పుకు భూమి తిరగడం. భూమి ఒకసారి తన అక్షంపై తిరిగి రావడానికి పట్టే సమయం ఎంత? 12 గంటలు, 24 గంటలు, 48 గంటలు, 30 గంటలు. ఆన్సర్ ఒక రోజు, అంటే ఒక భ్రమణం 24 గంటలు. భూమి భ్రమణం వల్ల ఏర్పడేది ఏది? ఋతువులు, పగలు రాత్రి, సంవత్సరాలు, గ్రహణాలు. ఆన్సర్ పగలు రాత్రి. భూమధ్య రేఖ ఏ అక్షాంశంగా పరిగణించబడుతుంది? 90 degrees, 23.5 degrees, 66.5 degrees, 0 degrees. ఆన్సర్ 0 degrees. భూమధ్య రేఖ అంటే 0 degrees. గ్లోబు పై భాగంలో ఉన్న ధ్రువం ఏది? ఉత్తర ధ్రువం, తూర్పు ధ్రువం, దక్షిణ ధ్రువం, తూర్పు ధ్రువం, ఉత్తర ధ్రువం, పడమర ధ్రువం. ఆన్సర్ ఉత్తర ధ్రువం. ఓకే. మ్యాప్లో పై భాగాన్ని నార్త్ అని చూపిస్తాం, కింది దాన్ని సౌత్ అని చూపిస్తాం. దక్షిణ ధ్రువ ప్రాంతం ప్రధానంగా దీనితో కప్పబడి ఉంటుంది: అడవులు, ఇసుక, మంచు, పర్వతాలు. ఆన్సర్ మంచు. అంటార్క్టికా మంచుతో కప్పబడి ఉంటుంది, అందుకే దక్షిణ ధ్రువ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. గ్లోబుపై దిక్కులను గుర్తించడానికి ముఖ్యంగా ఉపయోగపడేవి ఏవి? అక్షాంశాలు, రేఖాంశాలు, నదులు, పర్వతాలు, దేశ సరిహద్దులు. ఆన్సర్ అక్షాంశాలు, రేఖాంశాలు. స్థాన నిర్ధారణకు అక్షాంశాలు, రేఖాంశాలు ఉపయోగపడతాయి. భూమిపై తూర్పు పడమర దిశలో గీసిన ఊహారేఖలను ఏమంటారు? రేఖాంశాలు, అక్షాంశాలు, ధ్రువరేఖలు, భూమధ్య రేఖలు. ఆన్సర్ అక్షాంశాలు. భూమిపై ఉత్తర దక్షిణ దిశలో గీసిన ఊహారేఖలను ఏమంటారు? అక్షాంశాలు, భూమధ్య రేఖ, రేఖాంశాలు, కర్కట రేఖ. ఆన్సర్ రేఖాంశాలు. 0 అక్షాంశాన్ని ఏమంటారు? మకర రేఖ, కర్కట రేఖ, భూమధ్య రేఖ, ప్రధాన రేఖాంశం. ఆన్సర్ భూమధ్య రేఖ.
జీరో రేఖాంశాన్ని ఏమంటారు? కర్కట రేఖ, ప్రధాన రేఖాంశం, భూమధ్య రేఖ, మకర రేఖ. ప్రధాన రేఖాంశం దాన్నే గ్రీనిచ్ అని అంటాం. అక్షాంశాలను మొత్తం ఎన్ని డిగ్రీల వరకు కొలుస్తారు? 90 డిగ్రీస్ 90 డిగ్రీల ఉత్తరం, 90 డిగ్రీల దక్షిణం, 180 డిగ్రీల తూర్పు, 180 డిగ్రీల పడమర, 360 డిగ్రీలు, 45 డిగ్రీలు. ఆన్సర్ 90 డిగ్రీల ఉత్తరం, 90 డిగ్రీల దక్షిణం. సో ఇంకా ప్రాక్టీస్ బిట్స్ కలవు. సో మొత్తం నేనే చెప్తే మీరు ప్రాక్టీస్ చేయడానికి ఉండదు కాబట్టి వీటిని మీరు ప్రాక్టీస్ చేయడం కోసం ఉంచుతున్నాను. సో పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయగలరు. వారికి నేను పీడిఎఫ్ను ఉచితంగానే అందిస్తాను. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయకపోతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు. వీడియోను లైక్ చేయగలరు. ఇదొక్కటే కాదు, ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి మీరు ఇంగ్లీష్లో 0 అయినా మీకు 20 మార్కులు ఈజీగా తెప్పించే విధంగా గ్రామర్ రూల్స్ నేర్చుకోకుండా జస్ట్ మీరు లాజిక్స్ వింటేనే చాలు, ఆ లాజిక్స్ తోటే క్వశ్చన్ చదివి ఆన్సర్ను టిక్ చేసే విధంగా నేను లాజికల్ వీడియోస్ను చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఈ వీడియో యొక్క ఎండ్లో నేను డిస్ప్లే చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఆ వీడియోస్ చూడవచ్చు. సోషల్కు సంబంధించి క్లాస్ వైజ్ 6th 7th 8th 9th 10th ఇంటర్ దాకా లెసన్ వైజ్ వీడియోస్ ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటూ వెళ్తాను. ప్రత్యేకంగా నా ఛానల్లో ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసినా మీకు సీరియల్లో లెసన్స్ ఉంటాయి, అలా కూడా మీరు చూసుకోవచ్చు. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.